హలో ఎవ్రీవన్. సో నేను ఇవాళ మా ఆఫీస్ ఎక్స్ప్లోర్ చేసి చూపెడుతున్నాను. సో రాగానే మనకు ఆఫీస్లో మన వానరసేన మొత్తం ఇండే ఉంది. ఈ వానరసేనతో మనం ఒక చిన్న వీడియో షూట్ చేసేసినాం అనమాట. ఆఫీస్ ఎంటర్ కాగానే మొత్తం వానరసేన ఉంది. అలా 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 మనం ఆఫీస్ లోపలికి ఎంటర్ అయిపోయినాం. ఇవాళ నేను కొత్త టవర్కి వెళ్తున్నాను అనమాట. అందుకనే మన ఆఫీస్ నేను ఎక్స్ప్లోర్ చేసి చూపెడుతున్నా. మా టవర్లో మాత్రం 80% మనం స్టెప్సే వాడతాం, కానీ కొత్త టవర్ కాబట్టి లిఫ్ట్లో వెళ్తున్నాం. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు లిఫ్ట్ వస్తుంది. మనం ఇప్పుడు లిఫ్ట్ అయితే ఎక్కేసినాం. మా కార్తిక్ భాయ్ స్టిల్ ఎట్లా ఇస్తారు చూడండి. ఇప్పుడు ఆయన ఏడికి పోతున్నాం ఏడికి వస్తున్నాం అర్థమవుతలే, ఆయన కొత్త టవర్ కాబట్టి, కానీ స్టిల్ మాత్రం జబర్దస్త్ ఇస్తున్నాం. మేమేదైతే ఫ్లోర్కి వెళ్దాం అనుకుంటున్నామో ఆ ఫ్లోర్ నంబరే లేదు లిఫ్ట్లో, అదొక కన్ఫ్యూజన్. మళ్ళీ కెఫెటేరియాలోకి వచ్చి కెఫెటేరియాలో వాళ్ళని వీళ్ళని అడిగి మేము ఫైనల్లీ మా ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయినాం. ఫైనల్లీ వాళ్ళకి అడిగి వీళ్ళకి అడిగి ఫ్లోర్కి అయితే వచ్చేసినాం అనమాట. ఫ్లోర్లో కూడా మళ్ళీ కన్ఫ్యూజన్, రైట్ సైడ్కి వెళ్ళాలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలా, మొత్తం కన్ఫ్యూజన్. ఫైనల్లీ ఫ్లోర్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు అలా అలా ఫ్లోర్ మీదకి వెళ్ళి కొంచెం వర్క్ చేసేసి, వర్క్లో కొంచెం స్ట్రెస్ ఫీల్ అయినందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకొని, ఆ బ్రేక్లో కూడా డైట్ ఫాలో అయ్యి అట్లా క్యాఫెటేరియా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట. క్యాఫెటేరియా అయితే నాకు చాలా బాగా నచ్చేసింది, చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు. మీరు చూసుకున్నట్లయితే ఆ లైటింగ్, ఆ ఫర్నిచరు, ఆ ఇంటీరియర్ డిజైనింగ్ చాలా అందంగా ఉంది అసలు, చాలా బాగుంది. మిర్రర్ సెల్ఫీ మాత్రం మ్యాండేటరీ. మిర్రర్ సెల్ఫీలోనే కదా మనం ఎంత హ్యాండ్సమ్ ఉన్నామో తెలుస్తుంది. అలా అలా సెల్ఫీ తీసుకొని మళ్ళీ ఇప్పుడు వర్క్కి వెళ్ళిపోవాలి. నేను ఇప్పుడు మళ్ళీ కాసేపటి తర్వాత ఒక చిన్న విరామం తీసుకొని, ఆ చిన్న విరామంలో ఒక సెల్ఫీ, ఆ సెల్ఫీలో ఫ్లెక్స్ మరీ మ్యాండేటరీ. సో ఇక్కడ నుంచి మన హైటెక్ సిటీ మొత్తం నైట్ వ్యూ చాలా బాగుండే అసలు, చాలా అందంగా ఉండే మొత్తం హైటెక్ సిటీ. అలా అలా డిన్నర్ బ్రేక్ అయితే వచ్చేసినాం. డిన్నర్ బ్రేక్లో అందరం కలిసే తింటాం. ఇంకా పెద్ద గ్యాంగ్ ఉంది మాది, వాళ్ళందరూ ఇవాళ లీవ్లో ఉన్నారు. లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి వాళ్ళ ఊర్లోకి వెళ్ళారు వాళ్ళు. ఇలా అందరం కలిసి తింటాం. ఇవాళ వీకెండ్ కాబట్టి మేము అందరం బాక్స్ క్రికెట్ ఆడడానికి వెళ్తాం అనమాట. ఆల్రెడీ అక్కడ టీం వెళ్ళిపోయింది. మా టీం నాకు కాల్ చేశారు, నేను ఇంకా రెస్పాండ్ కాలే. P6లో మేము క్రికెట్ ఆడతాం అన్నమాట. క్రికెట్ ఆడడానికి మేము 1 కిలోమీటర్ దాకా మేము నడవాల్సి వస్తుంది. ఎంత నడుస్తాం చూడండి. ఇప్పుడు 1 కిలోమీటర్, దగ్గర కిలోమీటర్ దాకా నడవాల్సి వస్తుంది. మేము టవర్ 4 నుంచి మేము టవర్ 1కి వెళ్తున్నాం అన్నమాట. టవర్ 1 ఇప్పుడు మనం టవర్ 4 నుంచి టవర్ 3కి వెళ్ళాలా, టవర్ 3 నుంచి మళ్ళీ టవర్ 2కి వెళ్ళాలి. P6 అనే ఒక ప్లేస్కి వెళ్ళాలి మనం. ఇప్పుడు అక్కడ మేము క్రికెట్ ఆడతాం అన్నమాట. ఆ క్రికెట్ ఆడడానికి ఇక్కడికి వెళ్ళి వెళ్తున్నాం మేము. 4 నుంచి టవర్ 3కి వెళ్ళాలా, టవర్ 3 నుంచి టవర్ 2కి వెళ్ళి మనం క్రికెట్ ఆడాలన్నమాట. మేము క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాం ఇప్పుడు. టవర్ 3 ఆల్రెడీ ల్యాండ్ అయిపోయినాం. టవర్ 3 నుంచి టవర్ 2, టవర్ 2 టవర్ 3 నుంచి 2 నుంచి 1లో P6 ఉంటుంది. P6లో ఆడాలి మనం గేమ్ క్రికెట్. లెవెల్ ఫ్లోర్ టవర్ 3 కెఫెటేరియా ఇది. ఇప్పుడు టవర్ 2కి వెళ్తున్నాం. ఇది టవర్ 2 అనమాట. ఇప్పుడు టవర్ 3 ఇది టవర్ 3. ఇప్పుడు ఆ టవర్ 2 బాయ్. ఇప్పుడు మనం ఇప్పుడే టవర్ 3 నుంచి ఇప్పుడు 2కి వెళ్తున్నాం. దిస్ ఇస్ ద వే టు టవర్ 2. P6 క్రికెట్ ఆడడానికి ఎంత కష్టపడుతున్నాం. మార్చ్ ఫస్ట్ చేస్తుంది సినిమాటిక్ అనేది ఇప్పుడు దాకా మెల్లగా సైలెన్స్ గప్చుప్ నోరు మూసుకొని దిగారు. ఏమో చేస్తుంది నాకు గలీజ్ మాటలు మాట్లాడకన్నా లాగది. ఇప్పుడు P6 కి అయితే వచ్చేసినాం, మైదాన్లోకి వచ్చేసినాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మరి కొద్దిసేపట్లో ఇప్పుడు మైదానంలోకి దిగిపోతున్నాం మేము. P6 ఐడి కార్డ్స్ పైప్ తీసేసినాం. P6కి వెళ్తున్నాం. ఆల్రెడీ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. మాకు కాల్స్ వచ్చేసినాయి అప్పుడే, మీరు మ్యాచ్ కింద లేట్ వస్తున్నారని మనకి ఇన్ఫర్మేషన్ అప్పుడే వచ్చేసింది.
చూడండి చూడండి చూడండి, వీళ్ళే మన ఫ్రెండ్స్ ఇక్కడ P6 క్రికెట్ ఆడుతున్నారు. చూడండి P6 చాలా అందంగా ఉంటుంది. దిస్ ఇస్ P6. ఇప్పుడు చూడండి చేసిన బ్యాక్ फोन नहीं उठा रहे, बढ़ गए रे तेरा। फोन बात कर रहा था. अब मैच स्टार्ट होने वाला है. ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఫైనల్లీ అలా కాసేపు క్రికెట్ ఆడుకొని మా ఫ్లోర్కి అయితే వచ్చేసినాం. మళ్ళీ వర్క్ చేసుకొని P6 నుంచి మళ్ళీ మా ఫ్లోర్కి రానికి, అంటే మళ్ళీ మా టవర్కి రానికి నా ఫోన్లో ఛార్జింగ్ లేకుండే. సో ఫైనల్లీ ఐఎమ్ డన్ విత్ మై డే. కొంచెంసేపు వర్క్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు క్యాబ్ వస్తుంది, క్యాబ్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఫైనల్లీ డన్ విత్ ద డే. ఇప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసినాం. డన్ విత్ ద డే సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు వ్లాగ్ అనేది ఎడిట్ చేసేదండి. రేపు మంచిగా వస్తుంది, మొత్తం వ్లాగ్ ఎడిట్ చేస్తా.